love you. Raj, betting Raj. आदमी कम, रिस्क ज्यादा. बेबी, दूध में चावल मिले तो खीर कहते हैं, और तुम जैसा प्रेमी मिले तो तकदीर कहते हैं. I love you. Bye. See you tomorrow. Sure. చూసావా నిన్ను పడేయడం ఎంత ఈజీను. లెటర్ అయింది, ఫ్లవర్ అయింది, లవ్ నాకు దగ్గర అయింది. తెలివిగా లెటర్ ఇవ్వడం, మా నాన్న ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి ఫ్లవర్ ఇవ్వడం టచ్ అవ్వలా. చా ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. ఈసారి నేను నీ దగ్గర రావడం కాదు, నిన్నే నాతో తీసుకెళ్తా. గంట 2 గంటలు కాదు, రోజంతా తీసుకెళ్తా. నీ జీవితంలోంచి నీకే ఒక రోజుని జ్ఞాపకంగా ఇస్తా. ఇంపాసిబుల్. బయట చూసావుగా, సెక్యూరిటీ డబుల్ అయింది. చూడు డాక్టర్ పాప, ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక బందోబస్తు పెరిగినా, బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది. నీ సెక్యూరిటీ మధ్య నుంచే తీసుకెళ్తా. అందరూ చూస్తుండగా ఎవ్వరికి ఏమాత్రం డౌట్ రాకుండా తిరిగి నేను మీ ఇంట్లోనే డ్రాప్ చేస్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది నీ లవ్ ట్రాక్. ఈసారి నువ్వెవరినైనా కొట్టొచ్చు, ఎవరైనా నిన్ను కొట్టొచ్చు. ఆ తర్వాత నువ్వు బ్రతికుంటే ఆలోచిద్దాం. ఓస్ నా పాండ్స్ పౌడర్ డబ్బా, ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉండు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. ఎక్కడ దాయను నేను? మాంత్రికుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేడలో దాచినంత సీక్రెట్గా దాయాలి. నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటి? ఏం ఐడియాలు? ఆ నెలవంకం తుంచి నా జల్లో తురుమాలనుందా? దాంతో నా వీపు గోక్కోవాలనుంది. బాగుంది. ఆ తర్వాత ఒక నిమిషం నీకు చలేస్తుందా? ఆ చున్నీ ఇస్తావా? ఇవ్వు, నాకు చలేస్తుంది. మాయ నేను చేశాను. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని.
సడన్గా నిద్ర పట్టేసింది. పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయాను, నీ వీసా రెడీ అయిపోయింది. రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం. ఏంటమ్మా ఇలా వచ్చావు? మా ఆయనతో మాట్లాడాలి. లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. వెళ్ళిరా, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు ఆవేశపడతావు? చూసుకుందాం. కత్తులు తీసి రెడీగా పెట్టండి రా. అరే నువ్వేంటిది ఈ టైంలో ఇక్కడ? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? అబ్బా ఎవరితోనూ కాదు, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాను. కాదు, నువ్వు ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నావు. అబ్బా లేదు తల్లి, కూర్చో. ఏంట్రా అలా ఉన్నారు? ఎందుకురా? లోపల నాగిరెడ్డి కూతురుందనా? లోపలికి ఎందుకు పంపారా? ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. రాని నరుక్కుదాం. నోర్మై, ఎప్పుడు నరుక్కోవడమే. ఆ పిల్ల ఎందుకు వచ్చింది? ఏంటి సైజు? నీ సైజ్ కి ఆ మాత్రం సైజు ఉండాలి. అసలే చూసిన ప్రతి ఒక్కడి ఇలా ఉన్నానంటున్నాడు. ఎలా తగ్గుదామని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇలాంటివన్నీ పెడితే ఎలా? చూస్తేనేమో పాపం తినకుండా ఉండలేను. నువ్వు ఎంత లావున్నా మరించేదాన్ని నేను కదా. అయినా నువ్వు లావుగా ఉంటేనే బాగుంటావు. నా కళ్ళలో రొమాంటిక్ గా చూస్తుండు, నేను తినిపిస్తా. ముద్దు పెట్టు. నువ్వే పెట్టుకో. మా నాన్న వచ్చాడు. ఇది మీ నాన్నని టీజ్ చేయడానికో లేక మీ నాన్న మీద కోపంతోనో పెట్టింది కాదు. నీ మీద ప్రేమతో పెట్టిన ముద్దు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నందిని, నువ్వు బాగా తెగించేసినట్టున్నావు. తిడితే 2 తిట్లు తిడతాడు, కొడితే 2 దెబ్బలు కొడతాడు అని. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే పీక కొరికేస్తా. అప్పుడు కూడా నాకు అతని మీద ప్రేమ చావదు నాన్న. ఐ లవ్ హిమ్. 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 ఇలా ఎంతసేపు నా వంక చూస్తావు? ఎంతసేపు చూసినా తరగానే అందం నీది. సంతోషించాం కానీ ఇవాళ డేట్ ఎంత? 5 నెల ఏప్రిల్. ఏప్రిల్ 5th ఇంపార్టెన్స్ ఏంటో ఇంకా గుర్తుకు రాలేదా? ఏముంది, ఏ కోన్కిస్కా గొట్టంగాడో పుట్టి ఉంటాడు. గొట్టంగాడు కాదు, నేనే పుట్టాను. టుడే ఇస్ మై బర్త్డే. నిజమా? కాదు, అబద్ధం. అయినా నా బర్త్డే నీకెందుకు గుర్తుంటుందిలే. సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు, చంద్రుడు వెన్నెల తేవడం మర్చిపోవచ్చు, కానీ ఈ మధు నీకు సంబంధించిన ఏ విషయాన్ని మర్చిపోడు. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. నీ నెక్స్ట్ బర్త్డే లోపు
ఎలాగో నీ మెళ్ళో తాళి కడతాను. అందాక నీకు నేను కడుతున్న మొదటి తాళి ఈ పార్టీలో. దిస్ ఇస్ టూ మచ్. నీకు పెట్టకుండా నేను తింటున్నానా? ఆ రోజు బర్త్డే నేను ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పాను. ఎందుకు చెప్పావు? అప్పుడే కొత్తగా పరిచయం అయింది. నువ్వంటే నాకు ఇష్టం. ఒంటరిగా ఎక్కడికైనా రమ్మని అడిగితే నన్ను తిరుగుబోతూ అనుకుంటావేమోనని అలా చెప్పాను. బ్యాడ్గా ఫీల్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా? నీకు విషయం తెలుసా? నేను అలాగే అనుకుంటున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు అదే ఫీలింగ్ నాకు. అయితే నేను బ్యాడ్ అన్న ఫీలింగ్లోనే ఉన్నావు అన్నమాట. అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కదా? సిగ్గనేది లేదా నీకు? నీకు ధైర్యం లేదని చెప్పు. నాకు ధైర్యం లేదా? నువ్వు ఎలా అనుకుంటున్నావు? లేదు కాబట్టే అప్పుడు చావాలనుకున్నావు. చావడానికే చాలా ధైర్యం కావాలి. నేను కావాలనుకుంటే ఇప్పుడు చావగలను. నువ్వు చావగలవా? చుబ్బే, డోంట్ టాక్ టు మీ. హలో, వెళ్దామా? నిన్నే వెళ్దామా? నేను అలుగుతున్నా నా మీద. నువ్వేం మాట్లాడకపోయినా ఇక్కడ పిక్చర్లో నిలబడాలా? నేను వెళ్తున్నా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.